కేకే సర్వీస్ నుంచి ఘంటాపదంగా చెప్పేది ఏంటంటే సార్, లాస్ట్ టైం 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివ్వెరిపోయారు. ఈసారి అదే ఘంటాపదంగా టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో ఖచ్చితంగా 133 స్థానాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే వైనాట్ 175 వాళ్ళు అన్నారని, వీళ్ళు వైనాట్ 21 చాలా సీరియస్గా తీసుకున్నారు జనసేన వాళ్ళు. సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలకు 21 స్థానాలు జనసేన గెలుచుకునేందుకు 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలు బీజేపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే ఓవరాల్గా 175 పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 14 నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది. దాంట్లో 6 స్థానాలు మటుకు మాకు క్లియర్ కనబడుతుంది. ఇంకో 8 స్థానాలు టఫ్ ఫైట్లు కొంచెం టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది. కాబట్టి కన్సాలిడేట్గా 14 నియోజకవర్గాలు మాత్రమే, అంటే 20 దాటేదానికి ఆస్కారం లేకుండా కనపడుతుంది. రేపు పొద్దున మేము ఒకటో రెండు రాంగ్ అవ్వచ్చు, ఇంకోటి యాడ్ అవ్వచ్చు, ఇంకోటి లూజ్ అవ్వచ్చు, అది కాదు విషయం. కానీ ఓవరాల్